నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గ్రూప్ 1 పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాలకు వ్యతిరేకంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలనే డిమాండ్ తో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గన్ పార్క్ లో భారీ స్థాయిలో ధర్నా జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ ధర్నాకు నేతృత్వం వహించారు. ధర్నాలో జాగృతి కార్యకర్తలు గ్రూప్ 1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులకు ధైర్యం ఇచ్చేందుకు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. గ్రూప్ 1 పరీక్షను తప్పుడు విధంగా నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. పరీక్ష రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు అని హెచ్చరించారు. కవిత మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని ఓట్లు అడిగారు. కాను ఇప్పుడు వారిని మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. పాత ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అని మండిపడ్డారు. తెలంగాణలో మేధావులు మానవ వీడారని హరగోపాల్ సార్ కూడా ఈ వ్యవహారంపై స్పందించాలని ఆమె కోరారు. అవసరమైతే ఆయనను కలిసే అవకాశం ఉందని వెల్లడించారు. रात को इन सारे लोगों को उन्होंने ऑर्डर्स दिया है जॉब में ज्वाइन होने के लिए, लेकिन हजारों ऐसे बच्चे हैं जिनको डाउट है पूरे प्रोसेस पे। हम कांग्रेस गवर्नमेंट से डिमांड कर रहे हैं, आपने जो डिसीजन लिया उसको वापस लीजिए। जो बच्चों ने उर्दू मीडियम में एग्जाम लिखा, जिन बच्चों ने तेलुगु मीडियम में एग्जाम लिखा, उनके साथ बहुत ही ज्यादा नाइंसाफी हुआ है। इसीलिए हम कांग्रेस गवर्नमेंट से डिमांड कर रहे हैं, आप अपना डिसीजन पीछे ले लो। నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నాను, తెలంగాణ వచ్చిందే నిరుద్యోగుల కోసం, తెలంగాణ వచ్చిందే విద్యార్థుల త్యాగాల మీద. అటువంటి తెలంగాణలో విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేము. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు పంతానికి వెళ్ళకండి. పంతానికి వెళ్లి హైకోర్టు నుంచి డివిజన్ బెంచ్ వరకు విద్యార్థులను లాక్కుపోతున్నారు, అక్కడ నుండి సుప్రీంకోర్టు వరకు పోతామని చెప్పి దేశజాలకు పోయి మాట్లాడుతా ఉన్నారు. ఇది అన్యాయం, తప్పు జరిగింది. కేవలం కొన్ని సెంటర్లలోనే ర్యాంక్స్ వచ్చినాయి, కొన్ని సెంటర్లో ఒక్కరు కూడా సెలెక్షన్ రాలేదు. ఇటువంటి ప్రతి అడుగులో కూడా తప్పులు జరిగినాయి. కాబట్టి మీ ప్రభుత్వం నుంచి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. విద్యార్థుల ఉసురు పోసుకోకండి, నిరుద్యోగుల ఉసురు పోసుకోకండి. మేము వారికి అండగా నిలబడతాం, పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై దాడిని మాల మహానాడు ఖండించింది. దాడికి యత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండపై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. న్యాయవాది చిత్రపటాన్ని చింపేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దాడికి పాల్పడిన న్యాయవాది ఆర్ఎస్ఎస్ వాది అని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తిపై దాడిని రాజ్యాంగంపై దాడికి వర్ణించిన చెన్నయ్య న్యాయవాదికి ఉరిశిక్ష పడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెన్నై స్పష్టం చేశారు. ఒక్క చెప్పు దూయిస్తే మనవాద పాలకులారా खबरदार मदन मादिलारा, 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 खबरदार
భారత అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పైన రాకేష్ కిషోర్ అనే వ్యక్తి అడ్వకేట్, అతను కూడా న్యాయాన్ని మొత్తం చదివినోడే. అట్లాంటి వ్యక్తి కేవలం ఒక ఉన్మాదంతో, మతోన్మాద చర్యలతోని సనాతన ధర్మం అనే ఒక సాకుతో బూటు విసరడానికి ప్రయత్నించిందంటే అది రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం పైన దాడిగానే మేము భావిస్తున్నాం. మాలమానాడు ఈ ముఖ్యంగా ఇవాళ ఒక అత్యున్నత స్థానంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉంటే జీర్ణించుకోలేని ఈ సనాతనవాదులు ఇవాళ అది మొత్తం ఈ మతోన్మాద శక్తుల దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మాలమానాడు పక్షాన. దీనిపైన కఠిన చర్యలు తీసుకోకపోతే, ఆ కిషోర్ అనే వ్యక్తి పైన కఠినంగా శిక్షించకపోతే దీన్ని ఉపేక్షించేది కేంద్ర ప్రభుత్వంగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి అతన్ని కఠినంగా శిక్షించి సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం గౌరవాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖండించింది. ఈ దాడి న్యాయ వ్యవస్థ గౌరవం, రాజ్యాంగం స్ఫూర్తిపై జరిగిన దాడితో సమానమని సంఘం ప్రధాన కార్యదర్శి మెడి రమేష్ అన్నారు. హైదరాబాద్ సైఫాబాద్ మింట్ కాంపౌండ్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళనకు దిగిన ఉద్యోగులు దాడికి పాల్పడిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఇటువంటి విద్వేషాలు మన ప్రజాస్వామ్య దేశంలో స్థానం లేదని మెడి రమేష్ అన్నారు. ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించారన్నారు. దాడికి పాల్పడిన న్యాయవాది ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి అని, సనాతన ధర్మం అంటే చట్టపరమైన విధానాన్ని గౌరవించడమని గుర్తు చేశారు. హింసాత్మక చర్యలకు సనాతన ధర్మంలో స్థానం లేదని, దాడికి పాల్పడిన న్యాయవాదిని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. देश सर्वोच्च न्यायस्थान में प्रधान न्यायमूर्ति बीआर गवाई मनुवादी सनातन धर्म जोहार बाबा साहेब अंबेडकर, वट्टिल्लाली फूले साहू अंबेडकर आलोचना विधानम, वट्टिल्लाली फूले साहू अंबेडकर आलोचना विधानम, जोहार बाबा साहेब अंबेडकर, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, वट्टिल्लाली भारत राज्यांग, जय भीम, आवाज दो, आवाज दो, जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, वट्टिल्लाली भारत राज्यांगम, वट्टिल्लाली भारत राज्यांगम, बाबा साहेब अंबेडकर आलोचना विधानम, वट्टिल्लाली बाबा साहेब अंबेडकर आलोचना विधानम, वट्टिल्ला माता सावित्रीबाई फुले, जोहार छत्रपति शिवाजी महाराज, जोहार छत्रपति साहू महाराज, जोहार पेरियार रामस्वामी, जोहार नारायण गुरु, जोहार बिरसा मुंडा, जोहार वट्टिल्लाली भारत राज्यांगम, जय भीम, 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 आवाज दो, आवाज दो, वट्टिल्लाली भारत राज्यांगम, वट्टिल्लाली भारत राज्यांगम, आवाज दो. భారత సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయి గారిపై దాడి చేయాలనుకున్న ఆలోచనతో బూటు విసరాలనుకున్న ఎవరైతే లాయర్ ఉన్నారో డెఫినెట్ గా ఆయనకి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తో పాటు యావత్ భారత జాతి కోరుకున్నటువంటి విషయంగా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకనంటే నాకు సిద్ధాంతం నచ్చింది, ఆ సిద్ధాంతాన్ని ఎదుటి వాళ్ళు కూడా చెప్పాలి. నేను మాట్లాడుకున్న విధంగానే, నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో ఆ విధంగానే ఎదుటి వాళ్ళు మాట్లాడాలి. నా సెంటిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని నువ్వు మాట్లాడాలి. ఇక్కడ
భారత రాజ్యాంగం కాకుండా వేరే రాజ్యాంగం మనసులో ఉన్న వాళ్ళు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విషయాలే ఈ యొక్క బూటు దాడి అనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకప్పుడు మంచినీళ్లు తాగితే టీచర్ కొడితే ఆ అబ్బాయి చనిపోయాడు, చిన్నపిల్లోడు కుల వివక్షకు గురైండు. చాలా సందర్భాలు దళిత స్త్రీలు, బడుగు బలహీన వర్గాల స్త్రీలు అత్యాచారాలకు గురయ్యారు. ఈ దేశంలో ఎక్కడ ఒక చోట దళితులన్న పేరిట మానభంగాలు చేయబడుతున్నారు, దళిత యువకులు చంపబడుతున్నారు, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న పాపానికి పరువు హత్యలు అవుతున్నాయి, డైరెక్ట్ మర్డర్లు చేస్తున్నారు. మర్డర్లు చేసిన వాళ్ళని జైలుకి వెళ్తే వాళ్లకు దండలేస్తున్నారు, వాళ్ళ కోసం ఊరేగింపులు తీస్తున్నారు. మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు జైలు నుంచి విడుదలైతే వాళ్లకు ఊరేగింపులు చేస్తున్నారు. ఇది భారతదేశం యొక్క ఆత్మను చంపేటటువంటి వ్యవహారాలు. కాబట్టి భారత రాజ్యాంగం యొక్క ఆత్మని బతికించాలనంటే కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనమందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరత ఉంది. మేము ఉద్యోగస్తులుగా మా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాం, అదే పనిగా ఈ దేశ ధర్మాన్ని కూడా నిర్వర్తిస్తున్నాం. ఈ దేశం యొక్క భారత రాజ్యాంగంపై జరిగేటటువంటి దాడిని ప్రతి సందర్భంలోనూ మేము ఖండిస్తూ వచ్చినాం, దానికి నిరసన తెలియజేస్తూ వచ్చినాం. అందులో భాగంగానే ఈ రోజు కూడా మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేసినాం. ఉద్యోగస్తులు వివక్ష, వాళ్లకు ప్రమోషన్లు రాకుండా చేయడానికి జరిగే కుట్రలు, వాళ్లకు వచ్చిన కొద్దిపాటి రిజర్వేషన్ల మీద ఏడుపు, వేల సంవత్సరాల భూములను, వేల సంవత్సరాలుగా ఆస్తులను, వేల సంవత్సరాలుగా అధికారాన్ని, వేల సంవత్సరాలుగా అన్నిటిని అనుభవించిన వాళ్ళు కొద్దిగా బాగుపడుతున్నటువంటి కింది సమాజాన్ని చూసి ఓర్వలేనితనంలో నుంచి పుడుతున్నదే ఈ ద్వేషపూరితమైనటువంటి వ్యవహారాలు. అదే నిన్న జరిగినటువంటి దాడి. మేము నిజంగా మా సంఘం నుంచే కాకుండా యావత్ భారత జాతి గర్వంగా చెప్పుకుంటుంది జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని. నన్ను ఈ విషయాలు ప్రభావితం చేయలేవు, మీ ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి అని చాలా గొప్పగా మాట్లాడినటువంటి బిఆర్ గవాయ్ గారికి హ్యాట్సాప్ తెలియజేస్తున్నాను. వారి యొక్క స్ఫూర్తితోటి, డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి, మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తితోటి ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఒక్క రాజకీయ పార్టీనో ఏ ఒక్క సంస్థనో మేము బ్లేమ్ చేయడానికి రాలేదు. అలా ఎవరైనా గాని ఇటువంటి దుర్మార్గ చర్యలకు ప్రేరేపిస్తే గనక డెఫినెట్ గా వాళ్ళు పద్ధతి మార్చుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.